వైఎస్ఆర్సీపీలో జోష్ ఓ పక్క కనిపిస్తుంది. అసలు కనిపిస్తుందా? ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి ఆశతో ముందుకు సాగుతున్నారా, లేదా సరే ఏ రకంగానైనా సరే జనాల్లో ఒక ఊపు తీసుకురావాలి. ముఖ్యంగా కార్యకర్తలు ఉన్నాయండి. తమ కింద కేడర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అలాగే మినిస్టర్లు, మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలకు సంబంధించి ఏదో జోష్ పెంచాల్సిన అవసరం ఉంది. లేదు అంటే రానున్న రోజుల్లో రాజకీయ పరంగా అంధకారమే అయిపోయే సిచ్యువేషన్ అయితే చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే అంబటి రాంబాబు గారు అసలు చాలా హుషారు. మనం సినిమాల్లో నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ డైలాగులో లేకపోతే వేరే అంశాలో లేకపోతే డ్యాన్స్లో వేస్తున్నప్పుడు ఒక జోష్ ఉంటుంది, ఒక ఊపు ఉంటుంది. కానీ అంబటి గారు వేసే డ్యాన్సులు ఈరోజు సోషల్ మీడియాలో పలు రకాలుగా వైరల్ అవుతున్న సందర్భం. సరే నచ్చిన వాళ్ళు మన అంబటి సూపర్ అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళందరూ కూడా వెటకారంగా నవ్వుకుంటుంటారు, సెటైర్లు వేస్తుంటారు. ఏదైనప్పటికీ కూడా మినిస్టర్గా ఉన్నప్పుడు అంబటి డ్యాన్సులు, ఇప్పుడు మాజీగా ఉన్నప్పుడు అంబటి డ్యాన్సులు చాలా సెటైరికల్గా సూపర్గా ఉందని. ఇవి కూడా ఏంటి, ఒక పక్క కార్యకర్తల్లో జోషు పెంచుతా ఆయన వేస్తున్న డ్యాన్సులు. సరే కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఆయన ఏం పెద్ద డ్యాన్సర్ కాదు, లేకపోతే సినిమా యాక్టర్ కాదు కదా. సరే ఆయనకి నచ్చినట్లుగా ఆయన ఏదో సరదాగా గెంతుంటారు, జోష్ నింపుతుంటారు. పండగ కాబట్టి ఆ సరదా ఉండాలి. ఒక పక్క అంబటి గారు డ్యాన్సులు వేస్తుంటే మన రియల్ హీరోయిన్ ఎవరైతే రోజా గారు ఉన్నారో ఆవిడేమో పూజలు చేస్తున్నారు. ఈ రెండు కూడా కంపేర్ చేసి కూడా షటైర్లు వేసే పరిస్థితి. అంబటి డ్యాన్సులు, రోజా పూజలు. అసలు రోజా గారు కదా ఫైర్ బ్రాండ్, అసలు సినిమా నటి ఆవిడ కదా, హీరోయిన్ ఆవిడ కదా డ్యాన్సులు వేయాలి, ఆవిడ కదా జోష్ నింపాలి. ఆ పోర్షన్ ఏమో ఈయన తీసుకున్నారు ఆ పాత్ర. అంబటి గారు పూజలు చేయాల్సింది రోజా గారు పూజలు చేస్తున్నారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశం. కార్యకర్తలో ఫుల్ జోషు నింపేస్తున్నారని. అయితే ఓడిపోయిన ప్రజల మధ్యనే సీనియర్స్ అందరూ ఉన్నారు, మనం 29కి కొద్దిగా జోష్ పెంచుకోవచ్చు, ముందుకు సాగొచ్చు. అయితే జగన్ సూచనలు ప్రధానంగా ఫాలో అవుతున్నారని. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మీరు అంతకుముందు ఏదో పని జరిగింది 2019లోని, సరే అయ్యింది, గెలిచారు, నేను మీకు మినిస్టర్లు ఇచ్చాను, సరే అయిపోయిన తర్వాత మీరు ఫుల్గా ఎంజాయ్ చేసి 5 సంవత్సరాలు మంత్రుల కింద ఈరోజు మీరు ఆ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా తీసుకుని, సరే మంత్రులు ఎక్స్ అయినా ఎప్పటికైనా మంత్రే కాబట్టి ఆ రకమైన ఫేమాలకు వచ్చేసింది. మరి అలాంటప్పుడు నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, లేకపోతే అంతే. ఇంకా ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గారు కన్ను ఎలా చేశారంటే ఇంకంతే. సో వైసీపీ పవర్లోకి వచ్చాక పరిస్థితి వేరు, పవర్ పోయిన తర్వాత పరిస్థితి వేరు. మరి అందుకని ఏం చేయాలి, జోష్ చేయాలంటే రాంబాబులాగా డ్యాన్సులు చేసి ఓ జోష్ పెంచాలి. అంటే పండగల టైంలో ఈ రకమైంది. నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు సీరియస్నెస్ ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఫేమస్ అవ్వాలంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. సో అవి రాజకీయ నాయకులు చాలా ఎక్కువ పాటిస్తుంటారండి. నేను ఏదో అంబటి రాంబాబు గారి గురించి ఒక్కరి గురించి చెప్పట్లేదు, రోజా గారు అని ఇంకోటి అని. ఒక్కొక్కసారి సందర్భాలు లేనప్పుడు కూడా కొన్ని డైలాగులు వేస్తుంటారు, కొన్ని మ్యానరిజాలు చూపిస్తుంటారు. అదేంటంటే దాన్ని పట్టుకుంటాయి కెమెరాలు, పట్టుకుని దాన్ని విపరీతం వైరల్ చేస్తారా, పవన్ కళ్యాణ్ ఇలా అన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారా, లేకపోతే అంబటి రాంబాబు గారు ఇలా స్టెప్ వేశారా, రోజా గారు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. రోజా గారిది ఎయిర్పోర్ట్లో ఒకసారి గుర్తుండే ఉంటుంది అందరికీ, పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించారు చూసారా నవేటల్ హోటల్లోని. అప్పుడు రోజా గారు ఇలా ఏదో ఒక వేలు చూపించేస్తారు, అది ఎప్పటికీ కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా కొన్ని చూపించి ఆకట్టుకునే విధంగా కెమెరాల్ని. సో ఆ టైప్లోనే సంక్రాంతి వచ్చిందంటే ఇంకా రాంబాబు గారికి సూపర్ ఎనర్జెటిక్ డ్యాన్సులతోటి ఇరగదీసేస్తారు అని, పూనకాలు తెప్పించేసే స్టెప్పులు ఆయన వేస్తారని. ఇక మరోసారి అదే ఆయన ఫార్ములాని ఫాలో అయ్యి అప్పుడు ఏరైతే జోష్ పెట్టారో, ఏరైతే మీడియాలన్నింటినీ కూడా మంచి మ్యాథ్ ఇచ్చారో ఆ మేత మళ్ళీ ఇదే డ్యాన్సుల రూపంలో ఆయన దుమ్ము రేపేశారని. అయితే సంక్రాంతికి గుర్తొచ్చే సంబరాలంటే మాత్రం ఒక పక్క చెప్పాలి అంటే రాజకీయ పరంగా రాంబాబు గారే. ఆయన మీద ఏదో సినిమాల్లో డైలాగులు వేశారు, దాని మీద ఆయన రివర్స్ అటాకులు చేశారు. ఒక రోజుతో ఆగిపోలేదు, అది చాలా కాలం నడిచింది. అయితే ఆయన డ్యాన్స్ కోసం చాలామంది వెయిట్ చేసి, ఇంకా ఆటోమేటిక్గా ఏముంటుంది, ఫ్యాన్స్ అందరూ కూడా మీరు వేయండి అని రెచ్చకూడదు, ఇంక వేసేస్తారు. ఆయన భోగి సందర్భంగా
ఆయన గుంటూరులో వేసిన డ్యాన్స్ ఈరోజు షేక్ చేస్తున్నది. అయితే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అనే అంశాల జీవోల్ని ఆయన కాల్చివేయడం అంటే ఇందుకో రాజకీయ టచ్ కూడా ఇచ్చారు. ఇందాక మీకు చెప్పాను చూసారు, ఉట్టినే డ్యాన్స్ చేసి ఊరుకోవడం కాదు, ఈ టచ్ కూడా ఇచ్చారు. అయితే దీన్ని ఊరుకుంటారా? సంబరాల రాంబాబు అనే పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు అతనికి నామకరణం చేసేశారు. ఇక మరొక అంశం ఏంటంటే ఈ ఏడాది మాత్రం రాజకీయ నాయకులకు చాలా కీలకం. ఎందుకంటే 26, 27 వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఒక్క సంవత్సరమే మధ్యలో మిగులుతుంది. 28, 29 ఏ టైంలోనే ఎన్నికలు రావచ్చు. ఒక్కొక్కసారి ముందొస్తు కానీ ఎన్నికలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎన్నికలు వేడి స్టార్ట్ అయిపోద్ది. సో ఈ సంవత్సరంలో ఎవరైతే జనాల్లో ఉంటారో, ఎవరైతే జనాల్ని మెప్పించి ఒప్పించుకుంటారో వాళ్ళకి కొద్దిగా ప్రయారిటీ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీట్లు కూడా అలాకౌట్ చేస్తారు కాబట్టి నియోజకవర్గాలు ఒకవేళ పెరిగినాయి అనుకోండి, ఈ నియోజకవర్గాలు వీళ్ళని చెప్తారు. వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్గా అప్పటికప్పుడు వెళ్తే ఎప్పుడో ఒకసారి వర్కౌట్ అవుతుంది, కానీ ఫ్లోలోని అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. అందుకనే ఈ సంక్రాంతిని డ్యాన్సులతో ముంచెత్తారు. ఇక పవన్ కూడా తన సంబరాల రాంబాబు అన్నారని ఆయన గుర్తు చేసుకున్న సందర్భం కూడా, అంటే ఏది కూడా మర్చిపోరు కదా, ప్రతిదీ అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేశారంటేనే కదా సోషల్ మీడియాలో మళ్ళీ రీల్గే అవుతుంది, ఇన్స్టాలో రీల్స్ పెడుతుంటారు. సో సినిమాలో తన పాత్రను పెట్టి ట్రోల్ చేసి ప్రయత్నం చేశారు అని చెప్పి ఆయన మాట్లాడమే కాకుండా ఇటీవల పవన్ డ్యాన్స్ చేశారని కూడా విమర్శలు. పవన్ కళ్యాణ్ గారు కూడా డ్యాన్స్ చేసే ట్రైబల్ వాళ్ళతోటిని పిఠాపురం సంబరాల్లో భాగంగా ఆయన డ్యాన్స్ చేశాడు. ఇక తాను రాజకీయ నాయకుడిని, ఆయన సినిమా యాక్టర్ అని ఈయన ఊరుకుంటాడా? అక్కడితో ఆయన ఆగడు. ఆయన రాజకీయ నాయకుడు, ఇప్పుడు గతంలో సినిమా యాక్టర్, ఇప్పుడు రాజకీయ నాయకుడు. కానీ నేను సినిమా యాక్టర్ని కానీ నేను రాజకీయ నాయకుడిని అయినా సరే నేను చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేశానో, మరి ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేశారో దాన్ని కూడా అందులోకి తీసుకొచ్చారు. పవన్ మీద మాత్రం కౌంటరు చేయడం వల్ల సంక్రాంతి సంబరాల్లో మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏవైనా సరే వైరల్ వ్యాఖ్యలు మాట్లాడినప్పుడే అవి ట్రోల్ అవుతాయి. ఇప్పుడు కూడా అదే అయిందని. ఇక అంబటి రాంబాబు ఇలా డ్యాన్స్ చేయడం ఫస్ట్ టైం కాదు. మనం చూసాం కదా, కొన్నాళ్ళుగా భోగి పండుగ ఎలా డ్యాన్సులు చేస్తుంటారో, గతంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలో వైరల్ అయిన కార్యకర్తలతో సాంస్కృతిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం, 2029 అధికారం మాదే అంటూ ఆయన కాన్ఫిడెంట్గా చెప్పడం. ఇక రోజా మాత్రం తనదైన స్టైల్లో సెటైర్స్, గ్యాప్ లాడలేదు తీసుకున్నా అనే రేంజ్లో ఆవిడ వేసిన డైలాగ్స్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఓడిపోయినా భయపడే రకం కాదంటూ కామెంట్స్ చేయడమే కాకుండా పడి లేచిన కెరటంలాగా మేము తిరిగి వస్తామని కాన్ఫిడెన్స్ ఆవిడలో కనిపిస్తుంది. ఫ్రీ టైం దొరకడంతో నేను సినిమాలు చేసుకుంటున్నాను, ఎన్నికల టైంకి మళ్ళీ యాక్టివ్ అయిపోతాను, మళ్ళీ ఇండికేషన్ ఇచ్చేస్తాను, ఇలాంటివన్నీ కూడా రోజా గారు మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఓడిపోతే పారిపోవాలి అన్న మెంటాలిటీ ఉన్న అమ్మాయినైతే నగిరిలో నేను ఎందుకు ఇల్లు కట్టుకుంటా? నాకు తెలియని ఊర్లో నువ్వు అక్కడ నించో, నువ్వు అక్కడ సర్వీస్ చేయని జగన్ గారు నాకు ఒక కాన్స్టిట్యున్సీ ఇచ్చినప్పుడు అది నా ఇల్లుగా నేను భావించాను. నేను వాళ్ళకి పని చేయాలి లైఫ్ లాంగ్ అని చెప్పి కట్టుకున్నా. ఎంతమందికి కాన్స్టిట్యున్సీలో ఇల్లు ఉన్నాయి చెప్పండి, టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ. సో వీళ్ళు చెప్పినట్టు భయపడి పారిపోయే బ్లడ్ కాదు మంది. ఓడిపోతే పారిపోతానంటే నేను ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయే గెలిచా. 2004లో ఓడిపోయా, 2009లో ఓడిపోయా. ఇలాంటి లీడర్ దగ్గర పని చేయటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో ఒక పక్క ఆయన డ్యాన్సులతో అలరిస్తే, మరో పక్క ప్రత్యేక పూజలతోటి ఈవిడ అలరిస్తున్నది. ఇంకా మిగతా రాజకీయ నాయకులందరూ కూడా తనదైన స్టైల్లో ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల మీద పట్టు సాధించుకుంటా ఏ రకంగా ముందుకు వెళ్తారని చూస్తున్నారు. మరి 2026 వీళ్ళకి వర్కౌట్ అవుతుందా? ఈ డ్యాన్సులు జనాలను మెప్పించాయా? అవి ఓటర్ రూపంలో బ్యాలెట్ బాక్సులోకి వస్తాయా? కాలమే నిర్ణయించాలి.